నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అసలు గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం ఏంటి? గ్యాస్ ప్రాబ్లం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యల్ని శాశ్వతంగా దూరం చేయడం సాధ్యమేనా? హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటంటారు సార్? గ్యాస్ట్రైటిస్ అంటే చూడండి, మన కడుపులో స్టమక్లో ఏంటంటే వాపు రావడం జరుగుతుంది అనమాట. పైన ఉన్న చర్మం అనేది కొంచెం యాసిడ్ మూలన అక్కడ వాపు రావడం జరుగుతుంది. దానికి మనం గ్యాస్ట్రైటిస్ అంటాము. లేదంటే కామన్ లాంగ్వేజ్లో దానికి మనం యాసిడిటీ అన్నట్లు కూడా చెప్తూ ఉంటాము. సో ఈ గ్యాస్ట్రైటిస్, యాసిడిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం అన్నమాట. ఇది అక్యూట్ కూడా ఉండొచ్చు, ఇది క్రానిక్ కూడా ఉండొచ్చు. అంటే కొంతమందికి సడన్ రావడం జరుగుతుంది, కొంచెం నొప్పి అవన్నీ, మళ్ళీ వెంటనే కొంచెం కొన్ని గంటల తర్వాత అది ఆటోమేటిక్గా తక్కువైపోవడం కూడా జరుగుతుంది. కానీ కొంతమందికి ఇది ప్రొలాంగ్ ఉంటుంది, చాలా రోజుల వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఏదైనా వాళ్ళు పడని వస్తువులు తిన్నా వెంటనే వాళ్ళకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో గ్యాస్ట్రైటిస్ అంటే యూజువల్లీ కడుపులో నొప్పి అంటాము. జనాలు ఏమనుకుంటారు, కడుపులో నొప్పి అంటే కింద ఇలా అనుకుంటారు అన్నమాట. సో అక్కడ కాదు, గ్యాస్ట్రైటిస్ నొప్పి ఇక్కడ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా అంటే మన అబ్డామిన్లో మధ్యలో ఇది ఉండడం జరుగుతుంది. ఎక్కడ మన రిబ్స్ అనేటివి, ఈ ఎముకలు అనేటివి ఎండ్ అవుతున్నాయో ఆ ఏరియాలో మధ్యలో మీకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ నొప్పి ఎలా ఉంటుందంటే కొంచెం బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, మండినట్టు అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ గ్యాస్ట్రైటిస్ అన్నమాట. అండ్ అంటే గ్యాస్ట్రైటిస్కి సిమ్టమ్స్ అనేవి క్లియర్గా, అంటే ఇప్పుడు కడుపులో నొప్పికి గ్యాస్ట్రైటిస్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటారు వేరే వాటి వల్ల వచ్చేది? ఎస్. సో కడుపులో నొప్పి నార్మల్ స్టమక్ పెయిన్ అండ్ గ్యాస్ట్రైటిస్ మూలన వస్తున్న నొప్పిలో మనకు డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఏరియా పట్టి మనం తెలుసుకోవచ్చు కి భయ్ ఎక్కడ మీకు నొప్పి అవుతుంది. సో ఒకవేళ నొప్పి ఇక్కడ అవుతుంది, మధ్యలో అవుతుందంటే ఇది గ్యాస్ట్రైటిస్ నొప్పి అనేది ఉంటుందన్నమాట. అదే మనకు నొప్పి కింద ఎక్కడైనా అవుతుంది అంటే అది గ్యాస్ట్రైటిస్ నొప్పి అనేది కాదు. ఆ నొప్పి మీకు మీ బవల్ మూమెంట్స్ డిస్టర్బ్ అయినా కూడా వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా వస్తుంది, కొంతమందికి లూజ్ మోషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఉండొచ్చు అన్నమాట. పెరిస్టాటిక్ మూమెంట్స్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా కింద కడుపులో నొప్పి రావడం జరుగుతుంది. ఇది అనదర్ టైప్ ఆఫ్ స్టమక్ పెయిన్ అన్నమాట. ఒకవేళ మధ్యలో అవుతుంది అంటే ఇది గ్యాస్ట్రైటిస్ నొప్పి అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ మనకు. అండ్ కడుపులో నొప్పిలో నెక్స్ట్ ఎలా మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు అంటే, బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఒకవేళ ఉంటుంది అంటే మండుతుంది అన్నట్లు అనిపిస్తే అది ఇక్కడ మండుతూ ఉంటుంది, కింద మండడం అనేది ఉండదు. కింద మీకు క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్ రావచ్చు, నార్మల్లీ రమ్లింగ్ సౌండ్స్ అనేటివి రావచ్చు. అంటే పొట్టలో కింద క్రాంపింగ్ అంటే పట్టుకుపోయినట్టు నొప్పి రావడం, యూజువల్లీ పీరియడ్స్లో వస్తున్న నొప్పిలాగా కొంచెం క్రాంపింగ్ ఉంటుంది అనమాట. అది కింద భాగంలో ఉంటుంది. అండ్ దాంతో సహా ఏంటంటే క్రాంపింగ్ పెయిన్తో సహా రమ్లింగ్ సౌండ్స్ అంటే గుడుగుడు అనేది కడుపులో సౌండ్స్ రావడం అనేది కూడా జరుగుతుంటుంది. సో అది మనకు డిఫరెంట్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడే అవుతుంది, బర్నింగ్ అవుతుంది అంటే ఇది గ్యాస్ట్రైటిస్ పెయిన్ అన్నమాట. అండ్ అదర్ దాన్ గ్యాస్ట్రైటిస్ ఇంకా ఆ గ్యాస్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటంటారు ఎవరిలో అయినా? సో గ్యాస్ట్రైటిస్కి అయినా మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఏముంటుంది అన్నట్లు చూసుకుంటే, యాసిడిటీలో మనకు తొందరగా ట్రీట్మెంట్ ఒకవేళ మనం తీసుకోలేదు అలాంటప్పుడు ఇది పెరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. పెరిగిపోయి ఏమవుతుందంటే మనకు అల్సర్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. స్టమక్ అల్సర్స్ అని చెప్తాము, పెప్టిక్ అల్సర్ అంటాం దానికి. సో ఆ అల్సర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే GERD అంటాము, అంటే గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే మీకు తేన్పులు అనేటివి వస్తూ ఉంటాయి. ఈ తేన్పులు వచ్చుకుంటూ మీకు ఏమవుతుంది, ఇక్కడ మొత్తం మీకు బర్నింగ్ సెన్సేషన్, థ్రోట్ వరకు బర్నింగ్ సెన్సేషన్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
అండ్ దీంతో సహా తిన్న వెంటనే మీకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు పండుకున్నప్పుడు కూడా వాళ్ళకు సడన్లీ మొత్తం యాసిడ్ అనేది పైన వచ్చేసింది, ముక్కు నుంచి కూడా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది హైపర్ యాసిడిటీలో మనకు ఒకవేళ జీఆర్డీ అయిందంటే ఈ ప్రాబ్లం మనకు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఏమవుతుంది, మనకు ఇక్కడ ఈసోఫిగస్ అని ఉంటుంది, అంటే ఈ పైప్ డైరెక్ట్లీ వెళ్ళి మనకు స్టమక్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ ఇది అటాచ్మెంట్ స్టమక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక డోర్ ఉంటుంది అనమాట. సో ఆ డోర్ ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది ఈజీలీ ఓపెన్ అయిపోతుంది. సో అలా ఈజీలీ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కిలు తీసుకున్నా మనకు తేన్పులు వచ్చినా స్టమక్లో ఉన్న కంటెంట్స్ కూడా బయటికి వస్తుంది. మీరు తిన్న ఫుడ్ కూడా మనకు పైన గొంతు వరకు రావడం జరుగుతూ ఉంటుంది, పులుపు డేపులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ బర్నింగ్ ఉంటుంది, కొంతమందికి లౌడ్ సౌండ్స్ డా అని చాలామంది తేన్పులు తీసుకుంటుంటారు. సో ఆ విధంగా మనకు ఈ ప్రాబ్లం అనేది కన్వర్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే సార్, కాలర్ ఉన్నారు ఆనంద్ గారు మెట్పల్లి నుంచి. నమస్తే అండి ఆనంద్ గారు. నమస్తే అండి. కాల్ కట్ అయిపోయినట్టుంది సార్. ఓకే. అండ్ ఐబిఎస్ అంటే ఏంటి అండ్ దానికి కారణాలు ఏంటంటారు సార్? ఐబిఎస్ అంటే చూడండి, దీనికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఐబిఎస్లో మనకు ఏముంటుందంటే మనకు స్టమక్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ స్టమక్ పెయిన్ ఎలా ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినాము, ఇక్కడ నొప్పి ఉంటే గ్యాస్ట్రైటిస్. సో కింద నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ నొప్పితో సహా మీకు మోషన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇది మీకు లూజ్ మోషన్స్ అయినా కావచ్చు, లేదంటే కాన్స్టిపేషన్ అంటే హార్డ్ లాట్రిన్స్ అయినా కావచ్చు, లేదంటే లూజ్ లాట్రిన్స్ అయినా కావచ్చు. కొంతమందికి ఆల్టర్నేట్ ఉంటుంది అనమాట. ఆల్టర్నేట్ అంటే ఒకసారి లూజ్ మోషన్స్ అవుతుంది, ఇంకొకసారి హార్డ్ మోషన్స్ అనేది అవుతుంది. సో ఇలా కడుపులో నొప్పి వచ్చేసి దాంతో సహా మనకు మోషన్స్ అవుతున్నాయి అండ్ ఫ్రీక్వెంట్గా వస్తుంది. అంటే నార్మల్లీ 1-2 టైమ్స్ కాకుండా కంటిన్యూస్లీ ఒక రోజులో మీకు 4-5 సార్లు ఇట్లా మోషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతో సహా కొంచెం బ్లాటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. బ్లాటింగ్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడం, మొత్తం గ్యాసెస్ ఫామ్ అయినట్టు అనిపించడం. సో ఇది మనకు ఐబిఎస్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంతో సహా ఏంటంటే టెనస్మెస్ అంటాము. టెనస్మెస్ అంటే మోషన్ చేసిన తర్వాత కూడా పూర్తిగా ఫ్రీ అవ్వలేదు, పూర్తిగా మోషన్ వెళ్ళలేదు, ఇంకా కొంచెం నెక్స్ట్ టైం వెళ్ళాలి అన్నట్లు ఫీలింగ్ అనిపించడం. సో దానికి టెనస్మెస్ అంటాము. సో టెనస్మెస్ కూడా మనకు ఐబిఎస్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇందులో మనకు 3 టైప్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఐబిఎస్సిలో కడుపులో నొప్పి, దాంతో సహా కాన్స్టిపేషన్, కంటిన్యూ వాళ్ళకు మోషన్స్ హార్డే వస్తూ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. రెండోది ఐబిఎస్డి అంటే కడుపులో నొప్పి రావడం, ఫ్రీక్వెంట్ స్టూల్స్ రావడం, ఎప్పుడు మోషన్ వచ్చినా వాళ్ళకు లూజ్ మోషన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఐబిఎస్ఏ అంటామన్నమాట. ఇందులో ఏంటంటే ఆల్టర్నేట్, ఒక్కసారి నార్మల్ మోషన్ పాస్ చేస్తారు, ఇంకొకసారి ఏంటంటే హార్డ్ మోషన్ అనేది పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే అన్డైజెస్టెడ్ పార్టికల్స్ కూడా మనకు స్టూల్స్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రకమైన సిమ్టమ్స్ ఒకవేళ ఎవరికైనా ఉంటే వాళ్ళకు ఐబిఎస్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా కడుపులో నొప్పి, మోషన్స్ ఫ్రీక్వెంట్ రావడం, అండ్ దాంతో సహా కొంతమందికి కాన్స్టిపేషన్, కొంతమందికి డయేరియా, లూజ్ మోషన్స్ లేదంటే హార్డ్ మోషన్స్, అండ్ మళ్ళీ రావడం జరుగుతుంది. కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, అండ్ అపిటైట్, ఆకలి అనేది తక్కువ అయిపోయింది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకు ఐబిఎస్ ఉంది అన్నట్లు అర్థం. అండ్ ఐబిఎస్కి హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. చాలామందికి డిసీజ్ ఇది ఒక రకమైన డిసీజ్ అన్నట్లు కూడా తెలియదు. అండ్ ఒక ఇయర్స్ టుగెదర్ దే విల్ బి సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అనమాట. ఒక 4-5 సార్లు వస్తుంది సార్, ఏం కాదు అంటారు, కానీ దట్స్ అ ప్రాబ్లం. సో దానికి రెక్టిఫై చేసుకోవాలి, చేసుకోకపోతే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటుంది అనమాట.
ఓకే సార్, కాలర్ ఉన్నారు సంతోష్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి సంతోష్ గారు. నమస్తే మేడం. Okay. సంతోష్ కుమార్ మాట్లాడుతున్నా మేడం, హైదరాబాద్ నుంచి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. మేడం, నేను మార్నింగ్ నేను తినగానే నాకు కడుపు నుంచి మొత్తం బయటకు వస్తుంటాను మేడం. ఇప్పుడు మసాలా ఫుడ్ తిన్నా కానీ, నేను బిర్యానీ తిన్నా కానీ ఇమ్మీడియట్లీ నాకు అది పడకుండా తిన్నది మొత్తం బయటకు వస్తుంది. ఎప్పుడైనా కాళ్ళు స్టమక్ ఉంటుంది కదా, కొంచెం మార్నింగ్ ఏమైనా తినగానే ఎమ్మడి కడుపు ఉబ్బుతుంది. దానివల్ల ఇక బాగా మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే కాళ్ళు బాగా నొప్పులు అవుతుంది. గ్యాస్ట్రిక్ తో బాగా ఇబ్బంది పడుతుందండి. సరేనండి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లం మీకు? సార్, నాకు ఇది ఒక 1.5 years నుంచి ఉంటుంది. ఇది మార్నింగ్ లేవగానే పడిగడుపున్న టాబ్లెట్ వేసుకుంటుంటే మళ్ళీ తగ్గుతుంది. అట్లనే నేను కొంచెం డిలే చేసి నేను డాక్టర్కి చూపించుకోలేదు, డాక్టర్కి నేను అపాయింట్మెంట్ కాలేదు. సో ఇప్పుడు బాగా సివియర్ అయ్యింది. ఎట్లా అంటే కొంచెం తినగానే వెంబడి కడుపు అనేది ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఆ బయటికి రావడం వల్ల ఇంకా తిన్నది ఒకసారి నోట్లకి వచ్చేస్తుంది. ఇక నార్మల్ గా ఎమ్మటి తిన్న పెయిన్ఫుల్ తోనే బయటకు వచ్చేస్తుంది మొత్తం. దానివల్ల మళ్ళీ మార్నింగ్ లేవగానే బాగా మూడ్ ఆఫ్ అయిపోయి కాళ్ళు చేతులు గుంజుతా ఉంటాయి. చాలా సరే. ఇబ్బంది పడుతుంది. సరేనండి, మీకున్న లక్షణాలు బట్టి చూస్తే మీకు ఉన్న డిసీజ్ అనేది గ్యాస్ట్రైటిస్ అనేది ఉందన్నమాట. అంటే ఇది యాసిడిటీ చాలా ఎక్కువ రోజుల నుంచి ఉంది కాబట్టి క్రానిక్ స్టేజ్లో మీ యాసిడిటీ అనేది రావడం జరిగింది, గ్యాస్ట్రైటిస్. అండ్ ఇది 1 year నుంచి ఉంది అండ్ మందులు తీసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ యథావిధిగా వస్తుంది అంటే దీంట్లో మనకు ఒకసారి ఎండోస్కోపీ అనేది చేపించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎండోస్కోపీ ఒకవేళ చేపించుకున్నాం అనుకోండి, లోపల ఇంకా డ్యామేజెస్ ఏమైనా జరిగినాయా అంటే పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ఉన్నాయా అన్నట్లు మనం చూసుకోవచ్చు. దాంతో సహా మ్యాక్సిమం ఒక ప్రాబ్లం ఉంటుందండి ఇందులో, హెచ్ పైలోరీ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. సో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మూలన కూడా మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ రావడం జరుగుతుంది అండ్ వచ్చినప్పుడు చాలా రోజుల వరకు ఉండడం జరుగుతుంది అనమాట. సో అది మనం ఎండోస్కోపీ చేసినాం అనుకోండి, అందులో మనకు బయటపడడం జరుగుతుంది. సో దానికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గ్యాస్ట్రైటిస్కి మనకు డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, హెచ్ పైలోరీ ఉంటే మనకు డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్లీ మనం ఎండోస్కోపీకి కొంచెం భయపడి అలాగే మందులు వాడుతూ ఉంటాం కాబట్టి హెచ్ పైలోరీ ఉంటే అది తక్కువ అవ్వదు. సో బెటర్ ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ మీరు చేసుకోవాలి. దాంతో సహా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు లేవంగానే ఒక 2 hours లోపల్లోనే మీరు బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయాలన్నమాట. దాంతో సహా ఎక్కువగా పడిగడుపులు ఉండకూడదు, అంటే ఫాస్టింగ్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మీరు ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి మీరు తింటూ ఉండాలి. అండ్ మ్యాక్సిమం మసాలా ఐటమ్లు మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఇది మిల్క్ తీసుకున్నా కూడా ప్రాబ్లం అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అగ్రివేట్ అంటే పెరిగే అవకాశం అనేది ఉంటుంది. పులుపు వస్తువులతో కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ నిద్ర కూడా మంచిగా ఉండాలన్నమాట. నిద్ర లేకపోతే డైజెషన్ దెబ్బతింటుంది, అది కూడా మనం చూస్తుంటాము పేషెంట్లలో. కాబట్టి మంచిగా టైంకి పండుకోవాలి, టైంకి మెయింటైన్ చేసి తినాలి. అండ్ కడుపు నిండా తినకూడదు, కొంచెం తక్కువ అనేది తినాలి. అండ్ మసాలా ఫుడ్స్, పులుపు వస్తువులు, మిల్క్ ఐటమ్స్ ఇలాంటివి మీరు అవాయిడ్ చేయాలి. అండ్ ఇది కొంతమందికి ఏంటంటే చాలా రోజుల నుంచి ఉందంటే యాంగ్జైటీ మూలన కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ మీకు యాంగ్జైటీ ఉంటే దానివల్ల కూడా ఇది కావచ్చు. సో హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉండడం జరుగుతుంది. వై? బికాజ్ వీ ట్రీట్ ద డిసీజ్ విత్ అ రూట్ కాజ్ అనమాట. అంటే హెచ్ పైలోరీ ఉందంటే దానికి ఇచ్చుకుంటూ గ్యాస్ట్రైటిస్కి ఇవ్వడం, యాంగ్జైటీ రిలేటెడ్ ఉందంటే యాంగ్జైటీకి కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం, దీని నుంచి పూర్తిగా తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు విజిట్ అవ్వచ్చు అండ్ పర్మనెంట్గా ఈ ప్రాబ్లం తక్కువ అనేది అవుతుంది అనమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు శేషాద్రి గారు. నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. హలో, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? గ్యాస్ట్రిక్ కొంచెం ప్రాబ్లం అవుతుందండి. అన్నం తినకుండా బాగుంది, అన్నం తినే నుంచి మొత్తం గ్యాస్ అయిపోతుందండి. ఓకే,
అదొకటి మళ్ళీ కూడా వెడినొప్పి బాగుంటుంది గ్యాస్ ఉన్నప్పుడు. జలుబు వస్తుంది, మళ్ళీ చక్కెర వస్తుంటది. అదొకటి మళ్ళీ అన్నం తిన్నాక ఒక గంట తర్వాత బాగా చేసి ఫ్రీ అవుతుంది. ఓకే. అట్లా మొత్తం కడుపు ఉబ్బడము, ఇట్లా బయటకు రావడం, బేకు రావడము, నొప్పి రావడము, అట్లా అవుతుంది సార్ ప్రాబ్లం. అది సరే, ఎందుకు కూడా చేయించానండి. అరుగుతుందా లేదా మంచిగా? అరుగుతుంది, మోషన్ ఫ్రీ ఉంది సార్. సరే సరే, మార్నింగ్ 5 మోషన్స్ వెళ్ళిపోతాం, అంత ఫ్రీగా ఉంటుంది. అన్నం తినమంటే భయం పడుతుంది. ఓకే ఓకే, సరేనండి చెప్తాను. కొంతమందికి ఏంటంటే ఇలా ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది. తిన్న తర్వాత వాళ్ళకు ప్రాబ్లం అనేది అవ్వడం, అండ్ తిన్న తర్వాత ఏంటంటే వాళ్ళకు తేన్పులు అనేది ఎక్కువగా రావడం కానీ, లేదంటే కింద నుంచి గ్యాసెస్ పాస్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం ఏం ఫుడ్ తింటున్నామో అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. అండ్ తొందరగా ఫుడ్ అనేది తినకూడదు, అది మీరు మైండ్లో పెట్టుకోండి. తొందరగా ఫుడ్ తిన్నప్పుడు కూడా గ్యాసెస్ ప్రాబ్లం అనేది అయ్యే అవకాశం మీకు ఉంటుందన్నమాట. కొన్ని రోజుల వరకు మీరు మెడిసిన్స్ ఒకవేళ యూజ్ చేసినారనుకోండి, డెఫినెట్లీ ఈ ప్రాబ్లం సెట్ అవుతుంది. ఇది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమే, ఇందులో మీకు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లంలో మీకు కొంచెం ఆకలి కూడా తక్కువ అనేది అయిపోవడం, అండ్ ఒకవేళ ఆకలి అనిపించినా కూడా కొంచెం తిన్నా కూడా సరిపోయింది అన్నట్లు అనిపించడం, అండ్ గ్యాసెస్ లాగా అనిపించడం, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, మోషన్స్లో గ్యాసెస్ అనేది ఎక్కువగా రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ అ సింపుల్ గ్యాస్ట్రైటిస్. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా కేసులలో మనకు మందులు వాడినప్పుడు మాత్రమే రిజల్ట్ రావడం, మందులు మానేస్తే యథావిధిగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ మనకు మేనేజ్మెంట్ కరెక్ట్గా మనం చేయము. మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే, మేనేజ్మెంట్ అంటే పథ్యము, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, ఏం తినాలి ఏం తినకూడదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజువల్లీ వాళ్ళు ఏంటంటే లేట్ నైట్ అనేది చేస్తారు, పండుకోవడానికి లేట్ నైట్ తినడం అనేది చేస్తారు, అండ్ రాత్రిపూట హెవీగా తింటారు, అండ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం మంచిగా చేయవచ్చు మీరు, రాత్రిపూట అంత హెవీగా తినాల్సిన అవసరం అనేది లేదు, ఎందుకంటే పండుకోవాలి, మీకు ఎక్కువగా పని ఉండదు. అండ్ దాంతో సహా టైంకి తినాలి. కొంతమంది ఏం చేస్తారు, మార్నింగ్ ఒకరోజు బ్రేక్ఫాస్ట్ 9 o'clockకి చేస్తారు, ఒకసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది, ఒకసారి బ్రేక్ఫాస్ట్ 11కి చేస్తారు. అలా చేయకూడదు, గట్ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ దీంతో సహా కొంతమంది యాంగ్జైటీ, టెన్షన్, చిన్నదానికి కోపం, సో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటుంది అనమాట, యాంగ్జైటీ ప్రకారంగా. అండ్ స్లీప్లెస్నెస్ ప్రకారంగా, ఇన్సోమియా అంటే నిద్ర లేదు, దానివల్ల కూడా అవుతుంది. సో నథింగ్ టు వరీ అండి. దీనికి హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. మందు వాడినంత రోజులు మంచిగా ఉంటారు, దాని తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంటారనమాట. అప్పటికప్పుడు మంచిగా ఉన్నట్టు మెడిసిన్స్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసం మెడిసిన్స్ వీ డూ హ్యావ్ అనమాట. ఒకసారి మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి, డెఫినెట్లీ పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మనం చూడొచ్చు అనమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, శ్రవణ్ కుమార్ గారు వనపర్తి నుంచి. నమస్తే అండి. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. అండ్ అంటే హోమియోపతి ద్వారా ఒకసారి అంటే ఎసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ ఇలాంటి కండిషన్స్ పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? డెఫినెట్లీ ఉంటుందండి. హోమియోపతిలో మనకు టెంపరీ జనాలు హోమియోపతి ఎందుకు తింటారు అంటే పర్మనెంట్గా తక్కువ అవుతుంది అన్నట్లే తింటారు. అండ్ వీ డూ హ్యావ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. అన్ని రకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అది మీకు GERD, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, ఎక్కువగా తేన్పులు రావడం, మండడం, అది ఉన్నా తక్కువ అయిపోతుంది. గ్యాస్ట్రైటిస్ ఉన్నా తక్కువ అయిపోతుంది, అంటే యాసిడిటీ. అండ్ దాంతో సహా అల్సర్స్, కొంతమందికి స్టమక్ అల్సర్స్ ఉంటాయి అన్నమాట. అల్సర్స్ ఉన్నా మన దగ్గర చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. కొంతమందికి మలబద్ధకం ప్రాబ్లం అనేది చాలా క్రానిక్ ఉంటుంది, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకు మలబద్ధకం ప్రాబ్లం అనేది ఉంటుంది, వాళ్ళకి కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. IBS ఉన్నా కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. IBS అంటే నేను చెప్పిన కడుపులో నొప్పితో సహా కొంచెం మోషన్స్ ఇబ్బంది అనిపించడం, మళ్ళీ మోషన్స్ రావడం, గట్టిగా రావడం, వాటరీ రావడం, ఇలా ఉన్నా కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ IBDకి కూడా
మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అన్నమాట. సో ఇందులో ఐబిఎస్లో ఆల్మోస్ట్ సేమ్ లక్షణాలే ఉంటాయి, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే ఐబిడిలో మీకు ఏముంటుంది, మీరు కొలోనోస్కోపీ ఒకవేళ చేశారు, కొలోనోస్కోపీలో చూస్తే మనకు అక్కడ అల్సర్స్ కనబడతాయి, పేగులలో వాపులు కనబడవచ్చు. సో ఆ అల్సర్స్ మూలన, ఆ పేగుల్లో వాపుల మూలన మీకు ఇలా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ మనకు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అన్నమాట. సో ఐబిఎస్ ఉన్నా కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, ఐబిడి ఉన్నా కూడా మన దగ్గర మెడికేషన్స్ అనేటివి ఉన్నాయి. ఆల్ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎనీ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్, హోమియోపతి హ్యాస్ అ వెరీ గుడ్ అండ్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఇట్ అన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. ప్రేమలత గారు, నమస్తే అండి. నమస్తే. మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నాకు సంవత్సరం నుంచి ఇది గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. గ్యాస్ ట్రబుల్ అంటే ఏమవుతుందమ్మా? కడుపులో బిగ్గర పట్టినట్టు మోషన్స్ అవుతాయి. ఓకే, ఇంకా పెయిన్ఫుల్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఇది ఎండోస్కోపీ చేయించినాం సార్. ఎండోస్కోపీ ఏమన్నారమ్మా? మరి ఎండోస్కోపీలో ఏమొచ్చింది? ఏం చిన్న చిన్న గీతలు లాగా వచ్చినాయి కదా. అచ్చా అచ్చా అచ్చా, సరే సరే అమ్మా, చెప్తాను. సో ఎండోస్కోపీలో చిన్న చిన్న గీతల్లాగా వచ్చినాయి అంటే ఎరోసివ్ గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది దేనివల్ల ఉంటుందంటే మనకు కడుపులో యాసిడ్ అనేది ఎక్కువగా ఫామ్ అయింది అనుకోండి. ఇప్పుడు నార్మల్లీ మనకు కడుపులో ఉన్న యాసిడ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే బై మిస్టేకల్లీ ఆ కడుపులో ఉన్న యాసిడే మనకు చేతుల మీద ఎప్పుడైనా పడింది అనుకోండి, ఇది కాలుతుంది. సో అది రెగ్యులర్ బేసిస్ మీద మనకు మన కడుపులో ఉంటుందన్నమాట. సో అది లాంగ్ డ్యూరేషన్ వరకు ఉంటుంది అండ్ అది మీకు చాలా ఎక్కువ మాత్రలో ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే చర్మం అక్కడ ఉన్న చర్మం కొంచెం పగిలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానికి ఎరోసివ్ గ్యాస్ట్రైటిస్ అన్నట్లు మనం చెప్తూ ఉంటాము. అది దేనివల్ల వస్తుందంటే మీరు సరిగ్గా టైంకి తినకపోతే ఆ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఒక టైంకి తింటున్నాము, ఇంకొక రోజు ఇంకొక టైంకి తింటున్నామంటే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి మన దగ్గర మెడికేషన్స్ ఉన్నాయి అమ్మ, పూర్తిగా తక్కువ అవ్వడం జరుగుతుంది అండ్ మీకు ఎక్కువ టైం కూడా పడదు. సో వనపర్తి అని చెప్తున్నారు కాబట్టి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది మహబూబ్ నగర్లో కూడా ఉంది. సో మీ మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ బ్రాంచ్లో కలిసి మీరు మందులు అనేది తీసుకోవచ్చు. పర్మనెంట్గా తక్కువ అవుతుంది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఫ్యూచర్లో కూడా రాకుండా మనం దీనికి కాపాడుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అనే వాటిని రాకుండా కంట్రోల్ చేయొచ్చు అంటారు? సో రాకుండా కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు సీ ఈజ్ ఎక్సెసివ్ స్పైసీ ఐటమ్స్ అనేది మనం తినకూడదు. చాలా స్పైసెస్ తింటున్నాము, ఎప్పుడైనా ఒకసారి తింటే నడుస్తుంది. రోజు బిర్యానీ తింటున్నాము, లేదంటే రోజు కారం ఉన్న ఫుడ్ అనేది మనం తింటున్నాము. సో దాని నుంచి మనకు గ్యాస్ట్రైటిస్, యాసిడిటీ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా ఫ్రీక్వెంట్ కన్జంప్షన్ ఆఫ్ కాఫీ అండ్ టీ, కాఫీలు టీలు ఫ్రీక్వెంట్గా తాగుతున్నాము. ఒక రోజులో 5-6 కాఫీలు తాగుతున్నాము, దానికన్నా ఎక్కువ కాఫీలు టీలు ఒకవేళ తాగుతున్నాం అనుకోండి, దానివల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం కావచ్చు. కాబట్టి కాఫీని టీని లిమిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఇది రెండోది. మూడోది ఏంటంటే టైంకి తినాలి, టైం మెయింటైన్ చేయాలి. మీరు మార్నింగ్ టైంకి ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి కి బై బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి, లంచ్ ఈ టైంకి, డిన్నర్ ఈ టైంకి అన్నట్లు ఒక టైం ఫిక్స్ అనేది చేసుకోవాలి. మంచిగా నిద్ర అవ్వాలి. నిద్ర అవ్వకపోతే కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. హెల్దీ ఫుడ్ అనేది తినాలి. ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువగా మీరు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ ఇవి తిన్నా కూడా మీకు ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. దీంతో సహా ఏజ్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్ అన్నమాట. సో ఒకవేళ మీ ఏజ్ చాలా ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ యంగ్ ఏజ్లో మీరు ఏం చేసినా అంత ఫరక్ పడదు, కానీ
ఏజ్ కొంచెం పెరిగినప్పుడు వరకు కొంచెం డైట్ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎక్కువగా యాంగ్జైటీ ఉండకూడదు. యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ మనం ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలంటారు సార్? స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే చూడండి, ఇప్పుడు చాలామంది కాన్స్టిట్యూషన్ ఉంటుంది అలా. కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ మనస్తత్వం అనేది ఉండడం జరుగుతుంది. ఏంటంటే చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. దానివల్లనే ప్రాబ్లమ్స్ అనేది అవ్వడం మనకు జరుగుతుంది. సో దీనికి మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, దాంతో సహా కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఎలా చాలామంది మైండ్లో ఎలా ఉంటుందంటే మనం సైకాలజిస్ట్ దగ్గర వెళ్తున్నాము, లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలి అంటే నేను పిచ్చోడిని అయిపోయానా అంటారు. సో పిచ్చోడ్లు లాగా కాదు, అలా కాకూడదు అని వెళ్ళాలి. మనం చిన్నదానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అక్కడ వెళ్ళి మనం చూసుకోవచ్చు, కౌన్సిలింగ్లో మనం చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి కౌన్సిలింగ్స్ చేసి అండ్ దాంతో సహా మనం టైం మెయింటైన్ అనేది చేయడం అండ్ చిన్నదానికి ఎక్కువగా ఆలోచించకుండా మెడిటేషన్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం మనకు ఈజీలీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. స్ట్రెస్తో ఈ ఒక్క వ్యాధియే కాదండి, చాలా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటుంది. స్ట్రెస్తో గ్యాస్ట్రైటిస్ అంటే యాసిడిటీ వస్తుందంటే ఇది చాలా చిన్న ప్రాబ్లం. దీని నుంచి మీకు ఐబిఎస్ రావచ్చు, దీని నుంచి మీకు షుగర్ రావచ్చు, దీని నుంచి మీకు థైరాయిడ్ రావచ్చు, దీని నుంచి మీకు ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి ట్రిగర్ కావచ్చు. సో ఇంత పెద్ద ప్రాబ్లం అన్నమాట స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ. సో దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. హోమియోపతి హ్యాస్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఆల్సో అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.